గౌరవ నాతోటి ఉప సర్పంచులకు అందరికీ నమస్కారం. నేను మీ బొట్ల కార్తిక్, ఉప సర్పంచుల ఫోరం మీ స్టేట్ ప్రెసిడెంట్ని. ఈరోజు దిల్సుఖ్ నగర్లో పెద్దలు రాపోలు భాస్కర్ సార్, సీనియర్ హైకోర్టు అడ్వకేటు, ప్రతి సమస్య మీద పట్టున్న వ్యక్తి. నేను ఈరోజు సార్ను మర్యాద పూర్వకంగా కలిసి మన ఉప సర్పంచుల మీద గ్రామ స్థాయిలో ఏ రకమైనటువంటి దాడులు జరుగుతున్నాయని, ఉదాహరణకు మొన్న వికారాబాద్ జలీల్పూర్లో నోట్ ఫైల్ మీద సంతకం పెట్టమని గుళ్ళెం వేసి దాడి చేసినటువంటి విషయం. అదేవిధంగా నిజామాబాద్ జిల్లా సిద్దులంలో ఒక మహిళా సర్పంచ్ ఉప సర్పంచ్ని కొట్టి తిరిగి తన మీదనే కేసులు పెట్టిన విషయం. అదేవిధంగా మొన్న రంగారెడ్డి జిల్లాలో నాగరాజు గారి మీద సీసీ రోడ్డు పోస్తుంటే ఆ ఊరు కొంతమంది లీడర్లు దౌర్జన్యం చేసి తనను కొట్టడం, ఇట్లాంటి విషయాలను నేను ఈరోజు సార్తో షేర్ చేస్తున్నాను. మా గ్రామ స్థాయిలో మా ఉప సర్పంచులు అనేక విధాలుగా మానసిక దాడి, భౌతిక దాడులకు గురవుతున్నారు సార్ అని నేను సార్ను రిక్వెస్ట్ చేస్తే సార్ చాలా సానుకూలంగా స్పందించి, బిడ్డ నేనున్నా, మీకు ఈ రాష్ట్రంలో ఏ ఉప సర్పంచ్కి అన్యాయం జరిగినా ఆ ఉప సర్పంచ్ తరఫున కొట్లాడడానికి నేను ముందుంటా, మీకు వెన్నుదండగా నేను ఉంటా అని ఈ రోజు మన ఉప సర్పంచులకు లీగల్ గా రేపు పొద్దున ఏ ఇష్యూ వచ్చినా మనకు వెన్నట్టు నిలబడడానికి సార్ మన రాపోలు భాస్కర్ సార్ ముందుకొచ్చిండు. సో దయచేసి మిత్రులారా, మనల్ని మనం కాపాడుకోవడానికి మనం సంఘటితం అవుతూ మన వెనకాల కొంతమంది జ్ఞానవంతులు కూడా అవసరం ఉంటుంది. కాబట్టి నేను గతంలో ఏ విధంగా అయితే ఐఏఎస్ ఐపీఎస్ లను కలిసిందో అదే విధంగా ఈ రోజు భాస్కర్ సార్ని కలిసిన. నిజంగా సార్ ఒక్క మాట కూడా నన్ను అడగకుండా ఇమ్మీడియట్ గా నేను మీకు సపోర్ట్ చేస్తా, ఏ విధంగా మీకు సపోర్ట్ చేస్తా, పంచాయతీరాజ్ చట్టాన్ని అణువణువు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానని సార్ ముందుకు వచ్చేయండి. ఈ సందర్భంగా మనందరి తరఫున రాష్ట్రంలో ఉన్న 12,762 మంది ఉప సర్పంచుల తరఫున సార్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ గ్రేట్ సపోర్ట్.